హలో అండి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన రసం చేసి చూపిస్తాను. చింతపండు వాడకుండా చేసే ఈ రసం చాలా హెల్దీ. ఎలా హెల్దీనో మీకు ముందు ఇంగ్రీడియంట్స్లో తెలుస్తుంది. ముందైతే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు మంచిగా రోట్లో వేసుకొని కొద్దిగా దంచేసుకోవాలి. ఇప్పుడు అదే రోట్లో ఫ్రెష్ కొత్తిమీర, దాంతోపాటు ముందుగానే కడిగి నానబెట్టి ఉంచుకున్న ఎండిన ఉసిరికాయ ముక్కలు, ఇవి లాస్ట్ ఇయర్ నేను కట్ చేసి చక్కగా ఎండబెట్టాను. ఆ ముక్కలు నేను రసంలో యూజ్ చేస్తున్నాను. దీనివల్ల పులుపు సరిగ్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీటిని కూడా ఒకసారి దంచేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక చూపించిన 3 టమాటోల్లో ఒక్కొక్క టమాటో వేసుకుంటూ చక్కగా కచ్చాపచ్చాగా ఒకసారి దంచేసుకోవాలి. ఇలా దంచేసుకుంటే వాటి ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో, రసంలో మంచిగా ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా రసం దంచడం ఇష్టం లేకపోతే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా దంచిన ఈ టమాటో, కొత్తిమీర, మిరియాలు, వెల్లుల్లిపాయ ముద్దని మరుగుతున్న వాటర్లో వేసేసి బాగా మరిగించాలి. అందులోనే కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని కనీసం ఒక 10 నిమిషాలైనా మంచిగా మరిగించాలి. అప్పుడే ఉసిరికాయలోని పులుపు, టమాటో పులుపు, ఆ కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో మంచిగా ఇన్ఫ్యూజ్ అయ్యి రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఆ లోపల మనం పోపు పెట్టుకుందాము. నూనెలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఎండుమిరపకాయలు, దాంతోపాటు కరివేపాకు, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసేసి చక్కగా పోపు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పోపులో బాగా మరిగిన రసంని వడగట్టి కలుపుకోవాలి. ఇలా వడగట్టిన తర్వాత ఇలా మ్యాషర్తో మంచిగా నొక్కేస్తే మొత్తం రసం కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఈ పిప్పిని పడేసి చక్కగా గంటతో రసం కలుపుకుంటే చూడండి ఎంత టేస్టీగా గుమగుమలాడుతుందో. దీనిని వేడివేడి అన్నంతో, కూరలు ఏమీ లేకపోయినా కూడా ఒట్టి పాపడు పెట్టేసుకొని హ్యాపీగా తినేయచ్చు. పొట్టకి చాలా లైట్గా ఉంటుంది, హాయిగా కూడా ఉంటుంది అండ్ ఉసిరికాయ ఫ్లేవర్ అంతా దిగింది కదా, మంచి టేస్టీగా ఉంది. తప్పకుండా ఇది హెల్దీ రసం. కొత్తిమీర ఫ్లేవర్, టమాటో, ఉసిరికాయ ఫ్లేవర్ అన్నీ మంచిగా తగులుతున్నాయి. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.